ఇక పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందించనున్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందించనున్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. పిఠాపురం నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించి మహిళలకు కుట్టు మిషన్లు అందించనున్నారు. అలాగే రైతులకు వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు అందజేస్తారు. అనంతరం పిఠాపురంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి పవన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీరామూర్తి అందిస్తారు. చెప్పండి శ్రీరామూర్తి. దుర్గా, మనం ఇప్పుడు పిఠాపురం, కాకినాడ జిల్లా పిఠాపురంలో ఉన్నాం. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వస్తున్న ఆ పిఠాపురంలో ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక అంటే సుడిగాలి పర్యటన కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఆయన మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి ఇక్కడికి చేరుకున్నారు. చేరుకున్న వెంటనే పిఠాపురం నుంచి కొత్తపల్లి, కొత్తపల్లి వెళ్ళి కొత్తపల్లిలో ఇప్పుడే ఏదైతే 2 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణం పనికి శంకుస్థాపన కార్యక్రమం చేశారు. అలాగే చేసినైతే చేబ్రోల్లో 1,35,00,000తోటి నిర్మించే ఆలయ సీతారామస్వామి ఆలయ ప్రాంగణాన్ని కూడా శంకుస్థాపన చేశారు. మరోవైపు గొల్లపురంలో కూడా మరొక సీతారామస్వామి ఆలయానికి 48 లక్షల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం చేశారు. పూర్తయింది. తిరిగి ఆయన పిఠాపురం బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో వాకతిప్ప గ్రామం దగ్గర కొంతమంది మహిళలు అంటే ఒక ఉద్రాలు వచ్చి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ని అడ్డుకున్నారు. అడ్డుకోగానే పవన్ కళ్యాణ్ ఆగారు. అక్కడ వాకతిప్ప గ్రామంలో ఆ వీధిలోకి వెళ్ళి అక్కడ మంచినీటి సమస్య ఉందని చెప్పేసి మహిళలు అక్కడ చెప్పారు. అయితే వాకతిప్ప గ్రామంలో వాటర్ ట్యాంకర్ కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు. పరిశీలించిన తర్వాత స్థానికంగా ఉన్న సమస్యలను కూడా అడిగి తెలుసుకున్నారు. అయితే ఇప్పుడు మళ్ళీ తిరిగి పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి కాన్వాయ్ బయలుదేరింది. మరి కాసేపట్లో పిఠాపురంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కుట్టు శిక్షణ కార్యక్రమానికి ఇది ట్రైనింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అలాగే ముందుగా చూసినట్లయితే ఇక్కడ రైతులకు వ్యవసాయ పనిముట్లు పంపిణీ, అలాగే యాంత్రీకరణలో కొత్తగా వచ్చిన టెక్నాలజీని అందించడానికి ఇక్కడ పవర్ టిల్లర్లు, అలాగే డ్రోన్లు, ముఖ్యంగా రాష్ట్రంలోనే మొదటిసారిగా డ్రోన్లు రైతులకి అందించే కార్యక్రమాన్ని కూడా ఇక్కడ చేపడుతున్నారు. ప్రస్తుతం ఇక్కడ 13 యూనిట్ల వరకు డ్రోన్ని ఒక్కొక్కటి దాదాపు 10 లక్షల రూపాయల విలువైన డ్రోన్ని రైతు సంఘాలకి అందించనున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ ఇప్పటికే ఇక్కడికి మొత్తం అంతా కూడా అధికారంతా కూడా ఏర్పాట్లు పూర్తి చేస్తుంది. ఇక్కడ డ్రోన్లతో పాటు పవర్ టిల్లర్లు, అలాగే ఇతర వ్యవసాయ పనిముట్లు, టార్పెన్లు కూడా ఇప్పుడు రైతులకు అందజేస్తారు. అయితే ఈ కార్యక్రమం తర్వాత పవన్ కళ్యాణ్ పక్కనే ఉన్న పిఠాపురంలో ఏదైతే ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రం
ఉందో ఈ సామాజిక ఆరోగ్య కేంద్రంలో విస్తరించి ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిగా నిర్మాణం చేపట్టడానికి ప్రతిపాదించారు. ఇక్కడ ఈ ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నారు. ఆసుపత్రికి శంకుస్థాపన చేసిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అలాగే ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లతో కూడా ఇక్కడ పనితీరు గురించి కూడా అడిగే అవకాశం ఉంది. అయితే ముందుగా కుట్టు శిక్షణ కేంద్రంలో ఇక్కడ మహిళలకి దాదాపుగా 90 మంది, అంటే రోజుకి 90 మందికి శిక్షణ ఇచ్చే విధంగా, అంటే బ్యాచ్కి 45 మందికి శిక్షణ ఇచ్చే విధంగా ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఇక్కడ 90 రోజులు కనుక కుట్టు శిక్షణ పూర్తి చేసుకుంటే ఆ మహిళలకి శిక్షణ పూర్తయిన తర్వాత ఒక మిషన్ని ఉచితంగా అందజేస్తారు. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇక్కడ చూసినట్లయితే పవన్ కళ్యాణ్ చేరుకున్న తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ మహిళలతో కూడా ప్రత్యేకించి మాట్లాడుతున్నారు. ఇక్కడ స్వయం ఉపాధిలో మహిళలకి ఉపాధి కల్పించాలి, స్వయం ఉపాధిలో వారిని పైకి తీసుకురావాలి అని చెప్పి ఇక్కడ ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు ఇక్కడ సేకరించారు. దాదాపు 3500 మంది ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. వారికి ఇది ఒక కుట్టు శిక్షణ కేంద్రంలోనే కాకుండా 5 సెంటర్లో ఎవరైతే సుశిక్షితులైన కుట్టులో సుశిక్షితులైన వారి చేత వారికి శిక్షణ ఇప్పించిన తర్వాత వారికి ఉచితంగా మిషన్లు అందజేస్తారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఈరోజు దాదాపుగా 5 గంటలు పర్యటన కొనసాగాల్సి ఉండగా ఆయన విశాఖ నుంచి రాజమండ్రి చేరుకుని రాజమండ్రి నుంచి పిఠాపురం రావడానికి 2 గంటలు ఆలస్యమైంది. దీంతో పర్యటన 2 గంటలు ఆలస్యంగా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ ఏదైతే ప్రజల నుంచి ఇంటరాక్షన్ అయ్యి ప్రజా సమస్యలని తెలుసుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేశారు. అయితే ఈ కార్యక్రమం వాయిదా 2 గంటలు ఆలస్యం కావడంతో ప్రజా ఫిర్యాదులు సేకరించడం రచ్చబండ కార్యక్రమాన్ని ఆయన రద్దు చేశారు. ప్రస్తుతం ఏదైతే ఉప్పాడ కొత్తపల్లిలో ఈ టీడీటీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమం, అలాగే అక్కడ దేవాలయాలకి శంకుస్థాపన కార్యక్రమం తర్వాత ఇప్పుడు ఈ కుట్టు శిక్షణ కేంద్రం ప్రారంభిస్తున్నారు. అలాగే ఇక్కడ రైతులతో కూడా ఈ డ్రోన్లు పంపిణీ, అలాగే వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు పంపిణీ తర్వాత ఇక్కడ కొంతమంది రైతులతో కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. అధికార యంత్రాంగం అంతా ఎదురు చూస్తున్నారు. ఇక్కడికి మరి కాసేపట్లో చేరుకుని ఈ శిక్షణా కేంద్రాన్ని ప్రారంభిస్తారు. ఈ తర్వాత రైతులకి డ్రోన్లు అలాగే పవర్ టిల్లర్లు పంపిణీ చేస్తారు. తర్వాత చూసినట్లయితే పిఠాపురంలో ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం సామాజిక ఆరోగ్య కేంద్రం ఉందో దీన్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దడానికి ఇప్పుడు ప్రణాళిక వేశారు. దీనికి శంకుస్థాపన కార్యక్రమం కూడా చేయబోతున్నారు. మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ పవర్ టిల్లర్లు, డ్రోన్లు అన్నీ కూడా ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రాగానే ఈ పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నారు. ప్రస్తుతం ఇక్కడ పవన్ కళ్యాణ్ కోసం ఇక్కడ ఎమ్మెల్సీ చూసినట్లయితే హరిప్రసాద్, అలాగే కూడా చైర్మన్ రామస్వామి, అలాగే మాజీ ఎమ్మెల్యే వర్మ, అలాగే ఇక్కడ పిఠాపురం జనసేన ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్, ఇలా నాయకులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే జిల్లా వ్యవసాయ శాఖ తరఫున ఎక్కడ ఎయిర్పోర్ట్లను పూర్తి చేశారు. అలాగే ఈ ఏదైతే వాతావరణం అనుకూలించిన పరిస్థితుల్లో ఇప్పుడు ధాన్యం చేతికి వస్తున్న పరిస్థితులు ఉండడంతో తాజాగా ఈ ధాన్యం తడిసిపోకుండా, వర్షం వచ్చినా తుఫాన్లు వచ్చినా తడిసిపోకుండా ఉండడం కోసం ఏదైతే టార్పెల్ని కూడా రైతులకి ఉచితంగా పంపిణీ చేయబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ మనం పవన్ కళ్యాణ్ రాక కోసం ఇక్కడ ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో ఉప్పాడ కొత్తపల్లి నుంచి బయలుదేరిన పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఇక్కడికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ చేరుకున్న వెంటనే ఇక్కడ రైతులతోటి మాట్లాడతారు. అలాగే ఆ తర్వాత మహిళలతోటి ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రానికి వచ్చిన స్వయం ఉపాధి మహిళలతోటి కూడా మాట్లాడతారు. ఆ తర్వాత 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరవుతారు. ఇది ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం. ప్రస్తుతం అక్కడ మన కుట్టు శిక్షణా కేంద్రం చూసినట్లయితే ఇప్పుడు మహిళలు కూడా ఇక్కడ పెద్ద సంఖ్యలో వచ్చి ఉన్నారు. హలో శ్రీరామూర్తి, ఇప్పుడు ప్రస్తుతం మహిళలు ఉన్నారంటున్నారంటే పవన్ చేతుల మీదుగా మరి ఎంతమంది కుట్టు మిషన్లు అందుకొని ఉన్నారు, అలాగే ఎంతమంది రైతులకు ఆయన వ్యవసాయ పనిముట్లు అందజేయనున్నారు? అయితే
ఇక్కడ పవన్ కళ్యాణ్ మరి కాసేపట్లో ఇక్కడ చేరుకుంటారు. పవన్ కళ్యాణ్ చేరుకోగానే ఇక్కడ కుట్టు శిక్షణ కేంద్రం ఇక్కడ వీరికి శిక్షణ ఇస్తారు. శిక్షణ అయిన తర్వాత మహిళలకి ఉచితంగా కుట్టు మిషన్ అందజేస్తారు. ప్రస్తుతం అయితే శిక్షణకి వచ్చే మహిళలకి ఇక్కడ శిక్షణ కార్యక్రమాన్ని మాత్రం ఇప్పుడు కొనసాగిస్తారు. ఇప్పుడు ప్రారంభం కాబోతుంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో దాదాపుగా 5 సెంటర్లు